హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు రావాల్సిన డీఏ, టీఆర్ బకాయిల లిస్టు ఎన్ని నెలలకు రావాలి? ఎన్ని మాఫీ చేశారు? అనే దానిపై పూర్తి క్లారిటీ కోసం అయితే ఈ వీడియో చేయడం జరిగింది. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం అత్యంత చర్చనీయాంశంగా అయితే మారింది. ముఖ్యంగా కరువు భత్యం, డీఏ అరియర్స్ విషయానికొస్తే గత కొన్నేళ్లుగా పేరుకుపోయినటువంటి బకాయిలు ఉద్యోగుల కుటుంబ ప్రణాళికను అతలాకుతలం చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ఉద్యోగులకు మరియు పదవీ విరమణ పొందినటువంటి వృద్ధ పెన్షనర్లకు ప్రభుత్వం నుంచి మొత్తం 185 నెలలకు సంబంధించి వివిధ డీఏ అరియర్స్ రావాల్సి ఉంది. అయితే ఈ 185 నెలలకు సంబంధించి గణాంకాల్లో కొన్ని సాంకేతిక మరియు పరిపాలనాపరమైనటువంటి అంశాలైతే దాగి ఉన్నాయి. దురదృష్టవశాత్తు కరోనా మహమ్మారి సమయంలో తలెత్తినటువంటి ఆర్థిక సంక్షోభాన్ని సాకుగా చూపుతూ అప్పటి ప్రభుత్వం జనవరి 2020, జూలై 2020 మరియు జనవరి 2021కి సంబంధించి సుమారు 54 నెలల డీఆర్ అరియర్స్‌ను పూర్తిగా రద్దు చేయడం జరిగింది. అంటే ఈ కాలానికి సంబంధించినటువంటి పెరిగిన భత్యం అనేది ఉద్యోగుల ఖాతాల్లో ఎప్పటికీ చేరదు. ఇది ఒక పెద్ద ఆర్థిక నష్టంగా ఉద్యోగులైతే భావిస్తూ ఉన్నారు. మరోవైపు గతంలో పెండింగ్‌లో ఉన్నటువంటి జూలై 2018 నాటి డీఏ బకాయిలకు సంబంధించి ఒక సానుకూల పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్రాంతి పండుగ కానుకగా 30 నెలల బకాయిలను విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. శుభపరిణామమే. మరి దీనివల్ల చాలామంది ఉద్యోగులకు ఎంతో కొంత ఉపశమనం లభించినప్పటికీ పెన్షన్‌ల విషయంలో మాత్రం ఇంకా పారదర్శకత అయితే లోపించింది. మరి దాదాపుగా 10-15% మంది పెన్షనర్లకు ఇంకా ఈ సంక్రాంతి బకాయిలే అందవలసి ఉంది. వారు ఇప్పటికే ట్రెజరీ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇంకా పెండింగ్‌లో ఉన్నటువంటి ఇతర డీఏల చిట్టా చాలా పెద్దది. జనవరి 2019కి సంబంధించినటువంటి డీఏలు 31 నెలలకు సంబంధించి, అలాగే జూలై 2019కి సంబంధించి మరో 30 నెలలు పెండింగ్‌లో అయితే ఉండిపోయాయి. ఇవి ఎప్పుడు విడుదల అవుతాయో అన్న ఆందోళన ప్రతి ఉద్యోగిలోనూ నెలకొంది. డీఏ అరియర్స్ విశ్లేషణను మరింత లోతుగా గమనిస్తే జనవరి 2020కి సంబంధించి డీఏ బకాయిలు జనవరి 2020 నుండి డిసెంబర్ 2021 వరకు లెక్కగడితే మొత్తం 24 నెలల పాటుగా పేరుకొని పోయున్నాయి. అదే క్రమంలో జూలై 2020 డీఏలు బకాయిలను పరిశీలిస్తే జూలై 2020 నుండి డిసెంబర్ 2021 వరకు దాదాపు 18 నెలల బకాయిలు ప్రభుత్వం వద్ద ఉండిపోయాయి. వీటితో పాటు జనవరి 2021 డీఏ సంబంధించి 12 నెలలు, జూలై 2021 డీఏకి సంబంధించి 6 నెలలు అలాగే పెండింగ్‌లో ఉండిపోయాయి. జనవరి 2022కి సంబంధించినటువంటి ఆహ్, డీఏలు కూడా పరిస్థితి ఏమీ ఆశాజనకంగా లేదు. జనవరి 2022 నుంచి జూలై 2023 వరకు గల కాలానికి గాను 18 నెలల డీఏ అరియర్స్ రావాల్సి ఉంది. వీటితో పాటు జూలై 2022కి సంబంధించి 16 నెలలు, జనవరి 2023కు సంబంధించి జనవరి 2023 నుంచి జూలై 2023 వరకు సంబంధించినటువంటి బకాయిలు కూడా జాబితాలో చేరిపోయాయి. ఇలా నెలల తరబడి డీఏలు పెండింగ్‌లో ఉండటం వల్ల ఉద్యోగులు జీపీఎఫ్ ఖాతాలకు లేదా నగదు రూపంలో అందవలసిన భారీ సొమ్ము నిలిచిపోయింది. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇటీవలే ఒక ఆశాకిరణం లాంటి వార్తనైతే అందించింది. జనవరి 2024 నుండి అమల్లోకి రావాల్సిన డీఏ బకాయిలను విడుదల చేస్తూ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం జీవోఎంఎస్ నంబర్ 63ను కూడా జారీ చేయడం గమనార్హం. ఈ ఉత్తర్వుల ప్రకారం డీఏ అరియర్స్ ఆగస్టు నెల జీతంతో కలిపి ఉద్యోగుల ఖాతాల్లో జమ కానున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టబడినటువంటి రివర్స్ పీఆర్సీ విధానం వల్ల మరియు సకాలంలో డీఏలు అందకపోవడం వల్ల ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్రంగా నష్టపోయారు. రివర్స్ పీఆర్సీ వల్ల పెరగాల్సినటువంటి జీతాలు కాస్త తగ్గాయని లేదా స్థిరంగా ఉండిపోయాయని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఈ పెండింగ్ బకాయిలను ఒకేసారి కాకపోయినా కనీసం విడతల వారీగా అయినా సరే చెల్లించి తమను ఆదుకోవాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ఉద్యోగులు మరియు పెన్షనర్స్ అయితే కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు మొత్తం 185 నెలలకు సంబంధించి డీఏ అరియర్స్ పెండింగ్‌లో ఉన్నాయి. కరోనా సాకుతో జనవరి 2020, జూలై 2020, జనవరి 2021కి సంబంధించి 54 నెలల అరియర్స్‌ను ప్రభుత్వం అయితే రద్దు చేసింది. మరి జూలై 2018 నాటి 30 నెలల బకాయిలను కూడా ప్రభుత్వం సంక్రాంతికి విడుదల చేసింది. ఇంకా వీటికి సంబంధించి 15% వరకు పెన్షనర్స్‌కి అందలేదు. అంటే 85% మందికైతే అందిందనమాట. ఇవి కూడా టెక్నికల్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. లైక్
పెన్షనర్ ఎక్స్‌పైరీ అవ్వటము, ఆ పెన్షనర్ యొక్క బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అయ్యి ఉండడము, లేదంటే ఐఎఫ్ఎస్‌సి కోడ్ మారిపోయి ఉండటం ఇలాంటివి వల్ల. సో, పెన్షనర్ ఎక్స్‌పైరీ అయిన వారికి వారసులు వెళ్లి క్లెయిమ్ చేసుకోవచ్చండి. త్వరగా అయితే వీటిని పొందగలరు. ఇక 2019 నుంచి 2023 వరకు గల వివిధ దఫాలుగా 31 నెలలు, 30, 24, 18, 12, 16 నెలల చొప్పున బకాయిలైతే పెండింగ్‌లో ఉన్నాయి. జనవరి 2024 డీఏల కోసం ప్రభుత్వం జీవో ఎంఎస్ నంబర్ 63ని జారీ చేసింది. ఇది ఆగస్టు నెలలో జమ కానుంది. ఇక గత ప్రభుత్వం రివర్స్ పియాసి వల్ల ఉద్యోగులకు భారీగా అయితే ఆర్థికంగా నష్టపోయారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు గత కొన్నేళ్లుగా రావాల్సిన డీఏ అరియర్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మొత్తం 185 నెలల బకాయిలలో 54 నెలలు రద్దు కాగా మిగిలిన బకాయిలు వివిధ కాల పరిమితుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కొన్ని బకాయిలను విడుదల చేస్తూ కొత్త జీవో 63ను జనవరి 2024 డీఏను ఇస్తామని ప్రకటించడం కొంతమేరట ఊరటనిచ్చే విషయమే అయినప్పటికీ, పాత బకాయిలన్నీ చెల్లిస్తేనే ఉద్యోగుల ఆర్థిక కష్టాలైతే తీరతాయని తెలుస్తోంది.